నమస్తే, నేను ప్రియాంకరావు. రష్మిక బంధన, విజయ్ దేవరకొండ వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ ఏ మాట కా మాట ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది, వీళ్ళ వివాహ బంధం చక్కగా పవిత్రంగా ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి వీళ్ళ జీవితం అని. ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా అంతే. ఎందుకంటే రష్మిక బంధన ఏమీ చిన్నంటి అమ్మాయి కాదు. అంటే తను వరల్డ్ వైడ్గా తానేంటో నిరూపించుకుంది. ఇటు విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా వైడ్ ఈయనేంటో నిరూపించుకున్న వ్యక్తి. మరి ఇప్పుడు సంతోషంగా గడుపుతున్న వారి జీవితంలోకి కొంతమంది వ్యక్తులు చొరబడ్డారు. ఎలా అంటే చోరీకి చొరబడినట్టు, వ్యక్తిగత గోప్యతను దొంగలించే ప్రయత్నం. తనకి 8 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంభాషణని అది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా దాన్ని ఆడియో లీక్ అయ్యింది అని చెప్పడం, అప్పుడెప్పుడో బ్రేక్ అయిన నిశ్చితార్థం గురించి ఇప్పుడు వైరల్ చేయడం. ఇప్పుడు ఆమె ఒక పోస్ట్ పెట్టింది, 24 గంటల్లోగా మీరు ఇది డిలీట్ చేయకపోతే నేను మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, పరువు నష్ట దావా వేయాల్సి వస్తుంది అని. నిజానికి తను చాలా రోజులుగా మౌనంగా వస్తుంది. అంటుంటారు కదా, ఇంకా పేషెన్సీ తగ్గింది అంటే ఇలానే ఉంటుంది అది. మరి ఎందుకు రష్మికని ఇంతలా టార్గెట్ చేశారు, ఏం జరుగుతుంది? ఆమె ఒక మాట ప్రస్తావించారు, చాలా క్లియర్గా చెప్పారు, 8 సంవత్సరాలుగా నన్ను టార్గెట్ చేశారు, నన్ను హింసిస్తున్నారు అని. సో ఏంటి, ఎందుకు ఇదంతా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే ఒక వ్యక్తి జీవితంలోకి తొంగి చూడడం చాలా తప్పు. అంటే ఆమె జీవితం బాగుందా బాగాలేదా, ఏం చేస్తున్నారో అవన్నీ మనకు అనవసరం, ఎందుకంటే మనం తనకు రూపాయి పెట్టట్లేదు కదా. కానీ ఈరోజు సంతోషంగా పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన అమ్మ మీద ఇలాంటి ఆడియో లీకులు అని చెప్పేసి ఇలా హెరాస్కి గురి చేయడం అనేది ఎంతవరకు సరైన విధానం? రష్మిక మందన మనందరికి తెలిసిన ఈ మధ్యలో పెళ్లి చేసుకుందాం తెలుగు హీరో విజయ్ దేవరకొండ. వీరిద్దరూ వృత్తిరీత్యా స్నేహితులైన తర్వాత ప్రేమించుకున్న తర్వాత పెళ్ళి కూడా వైభవంగా చేసుకున్నారు. పేరున అతిథులకు రూపాన పిలిచారు. అంటే పిఆర్ఓలు సపరేటు, ఫ్యాన్స్ సపరేటు, ఫ్రెండ్స్ని, ఇట్లా రకరకాలుగా ఆ వారం అంతా కూడా వేడుకలు చేసుకుని ఎవరికి ఏ మర్యాద చేయాల్సినటువంటి అతిథి మర్యాద చేసుకున్నారు. సంతోషం. ఒక 2 జీవితాలు ఒకటైనప్పుడు ఎవరైనా స్వాగతించాల్సిందే. ఇక్కడ రష్మిక మందన విషయంలో కొంచెం ప్రైవేట్ వ్యక్తిగత విషయాలను చర్చించారు. ఇక్కడ అభ్యంతరపడి చెప్పవచ్చు ఖచ్చితంగా. అందుకే రష్మిక మందన గారు కోపం వచ్చింది, కోర్టు నోటీసు కూడా పంపిస్తుంది. 24 గంటల్లో మీరు ఏదైతే అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారో వాటిని తొలగించాలని. వీటన్నిటికీ నేను చెప్పేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఎలా తయారైందంటే కాదేది కానరహం అన్నట్టు ప్రతిదీ అందులోకి వచ్చేస్తుంది. ఒకవైపు వ్యక్తులు తమకు తాముగా ఏం చెప్పాలో అని ఉండకుండా ఉండి ప్రతిదీ చెప్పేయడం, ప్రతి వాళ్ళు వర్గాలిటీని తీసుకొచ్చి అంటే ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియాను ఉపయోగించి ఆయన చక్కగా ఇంటి దగ్గర పచ్చళ్ళు చేసుకుని అమ్ముకొని నా రూపాయలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చివరికి అల్లికలు చేసేవాళ్ళు, అప్పులు చేసేవాళ్ళు, ఇట్లా రిపేర్ అంటే సర్వీసింగ్ చేసేవాళ్ళు, అంతే జీవనోపాధిని కలిగిస్తుంది చాలామందికి. అది ఒకవైపు. అంటే ఈ ఆర్థిక విప్లవాల్లో ఈ సోషల్ మీడియా సెక్టర్ అనేది చాలా ప్రభావితమైందని చెప్పాలి. ఇంత బాగా ఉన్నటువంటి సెక్టరు ఒకవైపు ఇలా మంచి ఫలితాలను ఇస్తుంటే, రెండవ వైపు ఇట్లా వ్యక్తిగతమైనటువంటి జీవితాలను హరించడానికి ఒకవైపు పార్టిసిపెంట్గా చాలామంది తమకు తామే వల్గారిటీని ప్రదర్శిస్తున్నటువంటి మహిళలను చాలామంది చూస్తున్నాం, పురుషులను చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడో టూర్కి వెళ్తే మనకు సంబంధం లేని విషయం, ఎక్కడ టూర్ వెళ్ళారో అదంతా పెట్టడం, ఇంట్లో ఎవరు లేరని పెడితే దొంగలు పడడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ ఒకవైపు అయితే మీ విషయాలు కాని విషయాలని, బయటి వాళ్ళ వ్యక్తిగత విషయాలని వీళ్ళు పోస్టులు చేసి వైరల్ చేయడం, రోస్ట్ చేయడం అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు చూసారా. దాన్ని ఖచ్చితంగా అది ఈ దేశ సంస్కృతి విభిన్నంగా ఉంది, ఈ దేశ సంస్కృతి నాశనం చేసేలా ఉంది. వ్యక్తిగత హననం చేయడం, ముఖ్యంగా ఈ సినిమా తారలు, రాజకీయ నాయకులని ఈ విధంగా లేనిపోని అబద్ధాలని ఈ మధ్యకాలం వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీని వాడుకొని పాత ఫోటోలో వాడుకోవడం, లేదా ఎక్కడో జరిగిందని ఇక్కడ జరిగినట్టుగా క్రియేట్ చేయడం. రష్మిక మందన వ్యక్తిగత జీవితంలో అంతకుముందు ఆమెకి ఏదో ఎంగేజ్మెంట్ అయింది, అక్కడ ఏదో డిస్టర్బెన్స్ అనిపించింది, కలిసి ప్రయాణం చేయడంలో మనం ప్రయోజనం లేదని ముందే అనుకున్నారు. తప్పేం లేదు, ఇష్టపూర్తిగా ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయం బహిరంగ సీక్రెట్ అయింది కాదు, విజయ్ దేవరకొండ కూడా తెలుసు.
అయినా వాళ్ళ మధ్య ప్రేమ చెగిరించింది, అండర్స్టాండింగ్ అయింది, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి లేని అభ్యంతరాలను ఈ సోషల్ మీడియా ఈ ఎవరో ఈ కార్యకర్తలు అనకూడదు, వీళ్ళని హవారా బ్యాచ్ అని చెప్పొచ్చు. పాత విషయాలను మళ్ళీ తిరిగి పోస్ట్ చేయడము, ప్రొవోక్ చేయడము, ఎక్కడో జరిగిన దాన్ని ఎక్కడో సంబంధం జరిగిన ఆడియోలోనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, సో మళ్ళీ ఫేక్ అది అంటే ఏదో క్రియేట్ చేసి పెట్టి వైరల్ చేయడం. నిజంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఎప్పుడో గతంలో జరిగినటువంటి సంఘటన తాలూకు గుర్తు చేసేలా అక్కడ జరిగినా చెప్పడం అనేది నిజంగా వ్యక్తిగతంగా మన ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇట్లాంటి విషయం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నేను అందుకే చెప్తాను, సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అది ఏం లేకుండా ఉంది ఈ వ్యవస్థలు. అలాగే తర్వాత తమ విషయాలు కానీ తమ కంటెంట్ కానీ తమ విషయాలు కానీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటికి పర్మిషన్స్ ఉండేలాంటి ఇట్లాంటి ఏదైనా రెస్ట్రిక్షన్ అంటే నా గురించి నేనేమో రాసుకుంటా, కానీ నీకు ఎదురుగా ఉన్న నీ గురించో రష్మిక గురించో విజయ్ దేవరకొండ గురించి రాయాలంటే ఆ పర్మిషన్ నాకు ఉండాలి. ఇట్లాంటి విధానాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ఏవైతే మనం చెప్తున్నామో ఈ పోస్టులు ఇవన్నీ 50-60% కంట్రోల్ అవుతూ ఉంటుంది. వ్యక్తిగత జీవులకు వెళ్ళేసి వాళ్ళకు అవసరం లేని విషయాలను చర్చించి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వీళ్ళు శునకానందం పొందే విధానాలు ఖచ్చితంగా స్వస్తి పలకాల్సిందే. ఇట్లాంటి వాళ్ళ మీద ఇంకా కఠినమైన శిక్షలు తీసుకొచ్చి సైబర్ యాక్ట్ ప్రకారం వీళ్ళని శిక్షించాల్సి ఉంటుంది. ఆల్రెడీ కంప్లైంట్ అయితే అయింది. మరి వేచి చూద్దాం వాళ్ళు ఇంతటితో ఆగిపోతారా లేదు మళ్ళీ ఇంకా కౌంటర్స్ కానీ ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న విధాలు కూడా చూస్తున్నాం. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుంది. అంటే రష్మిక మందన విషయమే కాదు సార్, ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. ఒక వ్యక్తి జీవితంలోకి చొరబడి తన రహస్యాల్ని లేదంటే ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి వాళ్ళకి సంబంధించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అది తప్పు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శునకానందం అంటే వ్యక్తిగతంగా సైకోలు వాళ్ళు, అంటే సైకోలా లేదంటే ఇన్కమ్ సోర్స్ కోసం అదే చెప్పబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకోలు. ఇంకా రెండవది ఆల్టర్నేషన్ అంటే ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడు అది కాక క్రష్ అవుతుంది, దాని రూపేణ డబ్బులు వస్తాయని అనుకోవడం, వచ్చేటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కట్టడి చేయాలి. ఎప్పటికీ కమ్యూనిటీ గైడ్లను రకరకాల రూల్స్ పెడుతున్నప్పటికీ ఖచ్చితంగా వాటిని ఎప్పటికైనా మనం చెప్తూ ఉంటాం, చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని ఎప్పటికీ ఏదో ఎస్కేప్ అవుతున్నట్టు ఈ కమ్యూనిటీ గైడ్లను కూడా దాటేసుకొని కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఇట్లా అంటే నేను రష్మిక మందన కానీ ఇంకొకరికి కానీ ఇట్లాంటి మీద కంప్లైంట్ ఇస్తే కానీ చర్యలు దిగడానికి వీలు లేకుండా ఉంది. కానీ అసలు నేను అందుకే అంటున్నాను, సోషల్ మీడియాలో ఫస్ట్ ఆఫ్ నేను పోస్ట్ చేయాలి అంటే విజయ్ దేవరకొండ అని టైప్ చేస్తే విజయ్ దేవరకొండ పర్మిషన్ లేదు, ఆయన మ్యాటర్ రాకూడదు, పోస్ట్ అవ్వకూడదు. అట్లాంటి విధానాలు తీసుకొస్తేనే కొంచెం కంట్రోల్ అవుతుందనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.